అబ్బా కాకరకాయనా, నీకు తెలుసు కదా అమ్మా నేను తిననని అనే చిన్న పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తినే ఈ రెసిపీని చూసేద్దాం. ఇలా కాకరకాయని సర్కిల్లో కట్ చేసుకొని మంచిగా దాంట్లో ఉన్న గుజ్జుని తీసేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకొని ఆ గుజ్జుని తీసేసుకుంటే సరిపోతుంది. అయితే లాస్ట్లో ఉంటుంది కదా, వాటిని తీయకున్నా పర్లేదు, ఎందుకంటే అందులో గింజలు అనేటివి ఉండవు కాబట్టి అవి తీయకుండా మనం మేనేజ్ చేయొచ్చు. మళ్ళీ ఇలా గుజ్జు తీసేస్తున్నా అని ఇందులో ఉన్న అన్నీ పోతాయని అనుకోకండి. కొంచెం మనకు సగం ప్రోటీన్స్, సగం పోషకాలు వచ్చినా చాలు కదా. అలా పిల్లలు తినాలంటే కొన్ని చేయాల్సిందే. ఇంకా మా పిల్లలైతే నేను ఇలా ట్రై చేసినప్పటి నుంచి చాలా బాగా తింటున్నారు. సో మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టి నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా లాస్ట్లో ఉన్నవి ఇలా చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వీటిని మంచిగా సాల్టు, కొంచెం పసుపు వేసి వాటర్ వేయకుండా ఒక్క 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేస్తే మంచిగా వాటర్ ఫామ్ అవుతాయి దాంట్లో. అవన్నీ పిసుక్కొని మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఆ గ్యాప్లో మనం చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వచ్చేలాగా గట్టిగా పిసుక్కోవాలి. కొంచెం డ్రైగా ఉండేటట్టు తీసుకోవాలి. యాక్చువల్లీ కాకరకాయలని ముందే కడుక్కోవాలి. ఇలా పిండిన తర్వాత మళ్ళీ కడగకూడదు, నేను అది ఫస్ట్ చెప్పలేను. సో ఇలా వాటర్ వచ్చే వరకు దాంట్లో ఉన్న పసరంతా, కొంచెం చేదు అదంతా పోతుంది అన్నమాట ఇట్లా పసరు పిండేస్తే. సో మనం కర్రీకి ఎంత నూనె వాడతామో అంతే నూనె వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ వేసుకొని వీటికి మంచిగా మనకి క్వాంటిటీని బట్టి ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ అలా కొంచెం వైటిష్ వచ్చే వరకు గోలించుకొని, కొన్ని బ్రౌన్ కలర్ కూడా అవుతాయి, అలా గోలించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అయితే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో కాకరకాయలని అంతే క్వాంటిటీ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. సో అదే ఆయిల్లో ఆనియన్స్, జీలకర్ర, మనం పోపుకు వేసుకునేవి అన్నీ వేసేసుకొని మంచిగా గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకున్నాక కాకరకాయలు మనం గోలిచి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కాకరకాయలు మనం గోలిచినవి వేసుకున్నాక కొంచెం ఒక 2 నిమిషాలు వేయించినాక కొంచెం నూనె పట్టుకుంది అన్నాక కొంచెం బెల్లం వేసుకొని, ఈ టైంలోనే వేసుకోవాలి బెల్లము. అప్పుడే కొంచెం దానికి కొంచెమైనా ఉంటుంది కదా చేదుది, దానికి పట్టుకుంటుంది అన్నమాట స్వీట్నెస్ అనేది. తర్వాత మనం వేసుకోవాల్సిన కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇది దీంట్లో స్పెషల్ అన్నమాట. దీన్ని నువ్వులు, పల్లీలు అండ్ కొబ్బరి 3 కలిపి వేయించి పెట్టుకొని పొడి చేసిన పౌడర్ అన్నమాట. అంతే, ఇక అన్నీ కలిపి ఆ చింతపండు పులుసు వేసుకొని ఇలా నూనె పైనకి వచ్చే వరకు ఉడికించి కొంచెం చిక్కగా సూప్ అయ్యేటట్టు ఉంచుకొని దించేస్తే సరిపోతుంది. కర్రీ ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.